హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్లోనే ఒక ఫోర్డ్ ఐకాన్ డీజిల్ టీడీఐ అది క్లచ్ మాస్టర్ సిలిండర్ ఫెయిల్యూర్ అని వచ్చింది. సో చూపిస్తున్నాం కదా, ఇది బ్రేక్ అండ్ క్లచ్ రిజర్వాయర్ నుంచి బ్రేక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో హైడ్రాలిక్ లైన్, ఆ లైన్ మాస్టర్ సిలిండర్, ఆ కౌల్ దగ్గర ఉన్న మాస్టర్ సిలిండర్ దగ్గర మనకి ఉంటుంది. సో అది దానికి అటాచ్ అయి ఉంటుంది. సో నేను చేతితో చూపిస్తున్నాను కదా. సో దట్ ఈస్ ద మాస్టర్ సిలిండర్ కి కనెక్షను. ఇది క్లచ్ స్లేవ్ సిలిండర్ నుంచి. ఇప్పుడు నేను చూపిస్తున్న పైప్ ఏమో మనకి రిజర్వాయర్ నుంచి మాస్టర్ సిలిండర్కి హైడ్రాలిక్ లైన్, ఇన్లెట్ లైన్ అనమాట. సో ఎప్పుడైతే మనం క్లచ్ ప్రెస్ చేస్తామో ఇన్లెట్ లైన్లోంచి వచ్చిన హైడ్రాలిక్ ఫ్లూయిడ్ కాస్త ఆ క్రింద నుంచి హై ప్రెషర్ పైప్ నుంచి క్లచ్ స్లేవ్ సిలిండర్ గేర్ బాక్స్లోని క్లచ్ రిలీజ్ బేరింగ్ అండ్ సిలిండర్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో మనం క్లచ్ రాడ్ పుష్ చేస్తున్నాం కదా, బ్రేక్ పెడల్ పుష్ చేసినప్పుడు మాస్టర్ సిలిండర్ పుష్ రాడ్ అది పుష్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి హైడ్రాలిక్ ఫ్లూయిడ్ లీక్ వచ్చేసింది. అంటే ఈ క్లచ్ ఆర్ బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ వచ్చేసి చూసారు, నా ఫింగర్ మీద షైనింగ్గా ఉంది కదా, అది చూడండి, నేను మ్యాట్ మీద రాస్తే క్లియర్ కనిపిస్తుంది. సో ఆ ప్రక్కన ఉన్న ఆ డాగ్ అంతాను అది హైడ్రాలిక్ ఫ్లూయిడ్. సో ఇదిగోండి, నేను బయటికి తీసేసాను క్లచ్ మాస్టర్ సిలిండర్. సో ఆ పుష్ రాడ్ నుంచి లీక్ వచ్చేస్తుంది. సో అది క్రొత్తది తీసుకొని మనం ఫిక్స్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. క్రొత్తది ఇది ఆఫ్టర్ మార్కెట్ పార్ట్, ఒరిజినల్ ఫోర్డ్ది రెడీగా దొరకలేదు. సో ఇది 2100 తీసుకున్నారు నాకు షాప్ కీపర్. సో ఈ క్లచ్ మాస్టర్ సిలిండర్ని ఏ విధంగా అయితే తీసామో అదే విధంగా మనం ఫిక్స్ చేసేస్తే అప్పుడు మనం బ్లీడింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ క్లచ్ షుడ్ బి యాజ్ ఇట్ ఈస్. సో అందుకని చూస్తారు కదా, పుష్ రాడ్ దానికి అడాప్టర్స్తో క్లోజ్ చేసి ఉన్నాయి, ఓల్డ్ అండ్ న్యూ చూపిస్తున్నాను కదా, రైట్. సో తీసుకెళ్ళి వెహికల్ ఫిక్స్ చేసేద్దాం. దానికి పెడల్కి ఒక 2 స్క్రూస్ 10 mm రఫ్ థ్రెడ్ ఫోర్డ్ స్క్రూస్ వస్తాయి, స్పెషల్ థ్రెడ్లా ఉంటాయి, అవి హార్డ్వేర్ లాగా ఉంటుంది. సో ఆ స్క్రూస్ తోటి దాన్ని మాస్టర్ సిలిండర్ని ఫ్లోర్కి మనం కానీ అంటే పెడల్ దగ్గర ఉన్న బోత్ బ్రేక్ అండ్ క్లచ్ పెడల్స్ ఉన్న ఆ ఫ్రేమ్ మీద దాన్ని మనం ఫిక్స్ చేయగలిగితే ఆ 2 స్క్రూస్ తోటి నెక్స్ట్ మనకి ఒక స్ప్రింగ్ అవుట్ వస్తుంది. సో పెడల్ ప్రెస్ చేసి మనం మళ్ళీ పెడల్ వదిలేసినప్పుడు స్ప్రింగ్ రిట్రాక్ట్ చేయడానికి ఒక స్ప్రింగ్ ఒకటి ఉంటుంది. ఆ స్ప్రింగ్ పెడల్ నుంచి ఈ మాస్టర్ సిలిండర్ బాడీకి ఉంటుంది. సో అది తీసుకెళ్ళి ఫిక్స్ చేద్దాము. సో నేను ఒక్కనే ఉన్నాను ఈరోజు వర్క్షాప్లోనే, బికాజ్ ఇంకా మా వాళ్ళకి ఇంకా పండగ తీరలేదు. సో ఈరోజు ఐ థింక్ ఈరోజు 22nd January 2025. సో నేను ఇలా ఫిక్స్ చేస్తున్నాను. సో ఫిక్స్ చేయడం అన్నది అది లేబర్ వర్క్ కాబట్టి అది నేను చూపించట్లేదు. జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో దట్ క్లచ్ సిలిండరే పోయింది, క్లచ్ సిలిండర్ వేయడం వెరీ ఈజీ, ఎలా వేయాలి లేకపోతే ఏంటేంటి పనులు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మీకు తెలియపరచడానికి ఈ వీడియో తీస్తున్నాను. సో కీప్ వాచింగ్. ఏదైతే లేబర్ వర్క్ ఏదైతే ఉందో అది జస్ట్ నేను చేసేస్తున్నాను, అది అవసరం లేదు కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. సో అది చేసిందల్లా ఏంటంటే ఆ పైప్ రిజర్వాయర్ నుంచి వచ్చిన హైడ్రాలిక్ లైన్, హై ప్రెషర్ లైన్, మా స్లేవ్ సిలిండర్ కలిసి లైన్ ఫిక్స్ చేసేసాను. సో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు బ్లీడింగ్ కూడా నేను చేసేసాను. బ్లీడింగ్ చేయడం అనిస్తుందంటే మనం అక్కడ బ్లీడింగ్ స్క్రూ ఏదైతే స్లేవ్ సిలిండర్ మీద ఉంటుందో అది ఓపెన్ చేసేసి రిజర్వాయర్ ట్యాంక్లోని టైం టు టైము లెవెల్ తగ్గిపోకుండా చూసుకుంటూ పెడల్ని పంపింగ్ చేస్తూ ఉంటే ఉన్న ఎయిర్ ఏదైనా ఉంటే ఆ ఎయిర్ అంతా ముందుకు వచ్చేస్తుంది. ఎయిర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ బ్లీడింగ్ స్క్రూని లాక్ చేసేస్తే మనకి క్లచ్ అంతా యాజ్ యూజువల్గా ఫంక్షన్ చేస్తుంది. సో ఆ వర్క్ అంతా అయిపోయింది. సో నేను ఒక్కసారి ఆ క్లచ్ చెక్ చేసి వెహికల్ స్టార్ట్ చేసి ముందుకి వెనక్కి మూవ్ చేసి చూస్తాను గేర్స్ పడుతున్నాయా లేదా అని మనం చూసుకుంటే అప్పుడు మనకి తెలుస్తుంది. గేర్లు ఏమాత్రం ఎంగేజ్ చేసినప్పుడు కరెంట్ శబ్దం వచ్చింది అంటే అది ఇంకొంచెం ఎయిర్ ఉండిపోయినట్టు. సో అట్లాంటప్పుడు మనం మరొకసారి ఎయిర్ తీసేయాల్సి వస్తుంది. ఎయిర్ తీసే విధానంతో సేమ్ కాబట్టి నేను మళ్ళీ చూపించాను. సో వన్స్ ఇట్ ఈస్ డన్, టేక్ ద వెహికల్ టు ట్రెంచ్ దగ్గరికి వెళ్ళి ఒక కింద నుంచి చూసేసి ఫైనల్గా మరొకసారి ఎయిర్ తీస్తే సరిపోతుంది. నేను వెహికల్ అటు ఇటు ముందుకి వెనక్కి మూవ్ అయింది కదా, సో ట్రెంచ్ దగ్గర తీసుకొచ్చేసి దాన్ని నేను ఫుల్ మరొకసారి బ్లీడింగ్ చేస్తాను. నేను అక్కడనే కాబట్టి ట్రెంచ్ దగ్గర అయితే కొంచెం ఈజీగా అవుతుంది. సో ట్రెంచ్ దగ్గర తీసుకొచ్చేసి దాన్ని మరొక బ్లీడింగ్ చేస్తాను. సో ఎయిర్ బ్లీడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది క్లచ్
ఈ హైడ్రాలిక్ క్లచెస్ లేకపోతే హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్ మనం ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ అందులో లోపల ఎయిర్ ట్రాప్ అయిపోయి ఉంటుంది కనుక ఆ ట్రాప్ అయిపోయిన ఎయిర్ని మనం ఎట్టి పరిస్థితుల్లోని అందులో ఉంచకుండా బ్లీడ్ చేసేయాలి. ఎప్పుడైతే మనం బ్లీడ్ అవుట్ చేసేస్తామో దానికి మళ్ళీ క్లచ్ స్పాంజీ పెడల్ అంటూ ఉండదు. సో నేను మళ్ళీ కొన్ని ట్రెంచ్ దగ్గర తీసుకొచ్చేస్తున్నాను. ట్రెంచ్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ బ్లీడ్ చేస్తాను. సో కీప్ వాచింగ్. సో వెహికల్ని నేను తీసుకొచ్చేస్తాను కదా. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. చిన్నగా క్లచింగ్ కొంచెం బ్లీడ్ చేయాల్సిన అవసరం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. సో అది నేను ఇక్కడ ట్రెంచ్ దగ్గర నేను ఒకసారి బ్లీడ్ చేస్తాను. బ్లీడ్ చేస్తే మనకి ఇంకా అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు వెహికల్ నేను ట్రెంచ్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒకసారి రివర్స్ చేసి వెనక్కి తీసినప్పుడు మనకి కర్రనే శబ్దం రాలేదు అని అంటే అంతా పర్ఫెక్ట్గా అంటే. సో నాకు కొంచెం స్పాంజీగా ఉంది అనిపించింది కాబట్టి నేను మరొకసారి ఎయిర్ తీసేస్తాను. సో ఎందుకంటే రివర్స్ చేశాను, మళ్ళీ ఫ్రంట్కి తీసుకొచ్చేసాను కదా. సో అంతా బాగానే ఉంది. సో ఎందుకంటే న్యూ క్లచ్ మాస్టర్ సిలిండర్ని ఫిక్స్ చేసేసాను. పుష్ రాడ్ పెడల్కి కాస్త లాక్ చేసేసాను. మీరు స్ప్రింగ్ కూడా కనిపించి ఉంటుంది. సో స్ప్రింగ్ కాస్త నేను క్లచ్ మాస్టర్ సిలిండర్ బాడీకి ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని పెడల్కి మిగతా ఇంకో అంటే పెడల్కి పెట్టేశాను. సో న్యూ మాస్టర్ సిలిండర్ ఫిక్స్ చేసేసాను. అది కూడా మీకు కొంచెం కనిపిస్తుంది, కొంచెం డిఫికల్ట్ టు షో. ఇది హైడ్రాలిక్ పైప్ లైన్ ఫ్రమ్ రిజర్వాయర్ టు మాస్టర్ సిలిండర్. క్రిందన ఏదైతే ఉందో అది హై ప్రెషర్ లైన్ ఫ్రమ్ మాస్టర్ సిలిండర్ టు స్లేవ్ సిలిండర్ ఇన్ ద గేర్ బాక్స్. సో ఐ థింక్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద వీడియో. ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్, డూ ప్రెస్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఎవరైనా ఆటోమొబైల్ వర్క్స్ నేర్చుకుందాం అనుకుంటే, బీఇట్ మెకానికల్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, ఏసీ వర్క్స్, కంప్యూటర్ ఏ విధంగా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ తోటి అనుసంధానం అవుతుంది మొత్తం అంతా తెలుసుకోవడానికి నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. కంప్యూటర్ రిపేర్ చేయడం తప్ప మిగతా అన్నీ నేర్పిస్తూ ఉంటాను. సో కంప్యూటర్ రిపేర్ చేయడం అనేది యాక్చువల్గా పెద్ద అందులో ఏమి ఉండదు, ప్రొవైడెడ్ యూ నో ద థియరీ పార్ట్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ కంప్యూటర్. సో ఎలక్ట్రికల్ కోర్స్ ఏమో 35,000, మెకానికల్ కోర్స్ 35,000. మెకానికల్ కోర్స్కి 6 months నా దగ్గర ఉండాలి. ఎలక్ట్రికల్ కోర్స్కి అది ఆఫర్ ఆన్లైన్లో ఉంది, అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ కూడా ఉంది. ఫీజ్ ఇస్ ద సేమ్. ఆన్లైన్లో ఉండేటప్పటికి మేబీ ఒక 5,000 ఎంతో తగ్గుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. ఏసీ కోర్సు ఆన్లైన్లోని 10,000 తీసుకుంటాను, ఆఫ్లైన్లోనేమో 15,000. ఏసీ కోర్స్కి ఏమో 15 days. ఆన్లైన్లోని నేను చూపించినప్పుడు నేను చేసిన వర్క్ ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటాను. సో ఎవరైనా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు అప్డేట్ చేసుకుందాం అనుకుంటే డెఫినెట్గా కోర్సెస్లో జాయిన్ అవ్వండి. సో ఎవరైనా ఇంకా ఇది చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ దట్ విల్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే.